పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పచ్చని కుటుంబాల్లో రాజకీయ చర్చ. తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల కుటుంబాల్లో ఆర్థిక రాజకీయ వారసత్వం కోసం వివాదాలు. ఏపీలో జగన్పై సోదరి షర్మిల బాణాలు, తెలంగాణలో కేటీఆర్పై చెల్లెలు కవిత విమర్శనాస్త్రాలు, ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతున్న ఇంటి పోరాటాలు. రాజకీయం ఇది ఎంతో మంచిదో అంత చెడ్డది కూడా. రాజకీయంగా చాలామంది నేతలు ఎదగొచ్చు, అలాగే పడిపోనవచ్చు. కానీ రాజకీయ నేతలుగా వారు ముందుకు వెళ్ళడానికి కారణమైన కుటుంబ మూలాధారమైన విషయాలను మాత్రం రాజకీయ రంగం బట్టబయలు చేస్తుంది. ఎంతటి కుటుంబ రహస్యమైనా, ఎంతటి బ్రహ్మప్రదార్థమైనా రాజకీయ రంగంలో బహిరంగం అయిపోతూ ఉంటుంది. దీనికి ఉదాహరణలే నేటి మేటి తెలుగు రాష్ట్రాల అధినేతలు, అగ్రనేతలు, వారి వారసులు, సహచరులు, సోదర సహోదరులు కూడా. కుటుంబంలో పుట్టినప్పటి నుంచి సఖ్యతగా ఉన్న, ఎంతో పచ్చగా ఉన్న ఆ కుటుంబ సభ్యులు, ఆ వ్యవస్థలు రాజకీయం కారణంగా కాస్త ఇబ్బందులకు లోనవుతూ ఉంటాయి. ఒక్కోసారి అవి బయట పరిస్థితులకు భిన్నంగానే ప్రవర్తించే స్థాయికి వెళ్తూ ఉంటాయి. దానికి ఉదాహరణగానే ఈ కథనం అక్షర శిల్పం రాస్తుంది. ఒకరు అన్న కోసం 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మరికొరు కుటుంబమే తన బలమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వారిద్దరూ రూటు మార్చారు. ఎవరి కోసం అయితే నిలబడతామని, పోరాడతామని చెప్పారో ఇప్పుడు వారికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలో ఇదో పరిస్థితులు నెలకొనడం గమనార్హం. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కుటుంబాల్లో చిచ్చు 2 రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ పదవుల పందేరాలు, ఇలా కారణమేదైనా రాజకీయ చదరంగంలో వ్యూహాలు రచించే ఉద్దండులే కుటుంబ కలహాల్లో చిక్కుకుపోవడం ఎవరికి అంతు చిక్కడం లేదు. ఆంధ్రప్రదేశ్లో సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో అతని చెల్లెలు వైఎస్ షర్మిల రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ఇప్పుడు ఆయన మీదే కేసులు వేశారు. ఆ జైలుకు పంపించిన పార్టీలో చేరి అధ్యక్ష పదవిలో కొనసాగుతూ అన్నయ్య మీదే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కుటుంబంలో రగిలిన కుంపటి రావణ కాష్టంగా కాలుతూనే ఉంటుంది. తోడబుట్టిన అన్న కేటీఆర్ మీద సోదరి కవిత చేస్తున్న ఆరోపణలు తెలంగాణలో మంటలు పొట్టిస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యర్థులు కూడా చెల్లిని స్థాయిలో సొంత కుటుంబాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఏపీలో అన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లోకి వెళ్లిన షర్మిల ఇప్పుడు అదే బాణాలను సొంత అన్నపైన ఎక్కుపెడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఇమడలేకపోయారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి జగన్ ఓదార్పు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో పార్టీని స్థాపించారు. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన సోదరి వైఎస్ షర్మిల ఉన్నారు. జగన్పై కోపంతో కాంగ్రెస్ పార్టీ కిట్ ఫ్రో కేసులను పెట్టి జైలుకు పంపించింది. ఆ సమయంలో సోదరుడి కోసం షర్మిల రంగంలోకి దిగారు. అన్న వదిలిన బాణాన్ని వస్తున్నారంటూ ప్రజల్లోకి వెళ్లి 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం తర్వాత షర్మిల మళ్లీ రాజకీయాల్లో కానీ వైసీపీలో కానీ కనిపించలేదు. అనూహ్యంగా 2023లో తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించింది. షర్మిల నిర్ణయాన్ని సోదరుడు వైఎస్ జగన్ విభేదించారు. అయినప్పటికీ జగన్ మాట వినకుండా వైసీపీ నుంచి బయటకు వచ్చిన వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించారు. 4000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం సృష్టించారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా వైఎస్ షర్మిల కొనసాగుతున్నారు. సొంత అన్నను జైలుకు పంపించిన పార్టీకి అధ్యక్షురాలుగా ఉంటూ అతడిపైన విమర్శలు సంధిస్తున్నారు. విద్యుత్ కంపెనీ విషయంలో అన్నపైన కేసులు వేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కేసీఆర్ కుమార్తెగా, తెలంగాణ జాగృతి నాయకురాలుగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్న కల్వకుంట్ల కవిత గత కొన్ని రోజులుగా సొంత పార్టీపై, పార్టీ నేతలపై చేస్తున్న కామెంట్లు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. ఏ పార్టీలోనైనా వర్గపోరు కామన్, కానీ ప్రాంతీయ పార్టీలో పెత్తనం చేసే కుటుంబ సభ్యుల మధ్య తేడాలొస్తే పార్టీలోనే ప్రకంపనలు ఇలా అలా ఉండవు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని అన్నీ తానే నడిపించారు కేసీఆర్. ఏ నిర్ణయమైనా ఆయనదే ఫైనల్. దీంతో ఆధిపత్య పోరుకు నో ఛాన్స్. ఇప్పుడు అలా కాదు. ఓడిపోయాక కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. ఫలితంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ఏ పార్టీని నడిపిస్తున్నారు. జైలు నుంచి వచ్చాక కవిత యాక్టివ్ కావడంతో ఫ్యామిలీ పాలిటిక్స్ ఒక్కసారిగా బగ్గుమన్నాయి. డాడీ అంటూ కేసీఆర్కు లేఖాస్త్రాన్ని సంధించడం, అది లీక్ కావడంతో రచ్చముదిరింది. చివరికి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత ఆమె ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ నుంచి వెళ్తూ ఆటం బాంబు లాంటి ఆరోపణలు చేసి పార్టీని ఇబ్బందులోకి నెట్టారు. వీరితో పాటు అంతకుముందు ఉమ్మడి ఏపీలో దివంగత నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కూడా కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి. చివరికి అది ముదిరి ఎన్టీఆర్ను పదవిచ్యుతిని చేశాయి. ఆ తర్వాత పార్టీ ఆయన అల్లుడి చంద్రబాబు చేతిలోకి వెళ్ళింది. ఎన్టీఆర్ని దించే సమయంలో కలిసే ఉన్న అల్లుడి చంద్రబాబు, కుమారుడు హరికృష్ణ మధ్య తర్వాత విభేదాలు వచ్చాయి. పార్టీ గీత దాటారన్న కారణంతో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత అన్నా తెలుగుదేశం పార్టీని స్థాపించిన హరికృష్ణ సక్సెస్ కాలేకపోయారు. దీంతో చివరికి తన పార్టీని టీడీపీలో హరికృష్ణ విలీనం చేశారు. ఇలా ప్రాంతీయ పార్టీలో కుటుంబాల ఆధిపత్యం కుంపట్లకు దారితీస్తుండడంలో సందేహం లేదు.
మొదటి తరంలో పార్టీ వ్యవస్థాపకులు తమ నాయకత్వ లక్షణాలు, చరిష్మాతో పార్టీలు పెడుతుంటే రెండో తరంలో వారసత్వ పోరాటాలు మొదలవుతున్నాయి. చాలా వారసత్వ పార్టీలు రచ్చకు దారితీస్తున్నాయి. ఎవరికి వారే రాజకీయ బల ప్రదర్శనకు దిగుతూ తొలితరానికి తలనొప్పి గట్టిస్తున్నారు. కొన్ని పార్టీల్లో తొలితరం నేతల మరణం తర్వాత చిచ్చురెగుతుంటే మరికొన్ని పార్టీలో వారి కళ్ల ముందే కుంపట్లు రగులుతున్నాయి. తాము పెంచి పోషించిన పార్టీలో ఇంత రగడ జరుగుతున్నా వారేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. అదేమంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే మాట గుర్తొస్తుందని వాపోతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.